ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలండి. ఇదైన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసినటువంటి 4వ అధ్యాయము 6వ వచనంలో, దేనిని గూర్చియో చింతపడకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా దేవునికి మీ విన్నపములు తెలియజేయడని వాక్యం సెలవిస్తుంది. మరి తెల్లవారితే మనం అనేక విషయముల గురించి చింతపడుతుంటామండి మన దైనందిక జీవితంలో. మరి అలాగ చింతపడవద్దు కానీ మరి దేవునికి మన యొక్క విన్నపములు తెలియజేయమని ఆయన కోరుతూ ఉన్నాడు. కాబట్టి అలాగని మనం వేడుకున్నప్పుడు దేవుని యొక్క సమస్త జ్ఞానము మన తలంపులకు మన హృదయాలకు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాగన ఆయా భక్తులు ఆయా సందర్భంలో ప్రభువుని వేడుకున్నప్పుడు వారికి దేవుడు ఎంతగానో సహాయం చేసినట్టుగా మనం చూస్తున్నాము. మనం కూడా ఆ విధంగా వేడుకున్నప్పుడు దేవుని యొక్క మరి సహాయం మనకు తప్పకుండా ఉంటుందండి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన గాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడడానికి వందనాలు తండ్రి. ఇక నాన్న దేనికోసము చింతపడొద్దన్నారు ప్రభా. ఇక మా ప్రతి పరిస్థితి కూడా మీ సన్నిధిలో వేడుకుంటున్నాం దేవా. నీకు స్తోత్రం ప్రభా. నీ భక్తులకు మీరు తోడైనట్లుగా ప్రభా, నీ పిల్లలైనటువంటి మాకు నా తండ్రి ప్రభా ఎల్లప్పుడూ నీ యొక్క సహాయం తోడు దయచిన ప్రభా. మా ప్రతి విధమైనటువంటి భౌతిక ఆధ్యాత్మిక అవసరాలన్నీ కూడా నీ కృపలో దయలో ప్రభావ తీర్చబడ్డాను. సహాయం చేయని ప్రభావ. నీ పెళ్ళైన వారందరినీ దీవించండి, ఆశ్రయించిన ప్రభు నా తండ్రి. దీని వాక్యాన్ని మా జీవితంలో నెరవేర్చమని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి.